నమస్తే అండి. నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ మొత్తం స్టేట్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ అది ముందు జన సైనికులతో మొదలు పెడదాం అన్నట్టు చెప్పారు. దానికి సంబంధించి ఒక సింపుల్ క్లారిటీ, అంటే బడ్జెట్ ఎస్టిమేట్కి సంబంధించి ఒక సింపుల్ క్లారిటీ ఇద్దాం. ప్రతి మనిషికి ఈ భూమి మీదకి వచ్చి పుట్టి బాధ్యతాయుతంగా బతికి ప్రతి మనిషికి కనీస హక్కు సరైన ఆహారం, ఆహారంతో పాటు మంచినీళ్ళు, వైద్యం, విద్య, ఈ మూడు కనీస అవసరాలు. అంటే ఇక్కడికి వచ్చినందుకు సమాజంలో బతకడానికి ఈ మూడు కూడా అంటే మనం బతుకుతున్నాం, మనం సంపాదించిన దాంట్లో ఇంత సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ రూపేణా, బాధ్యత రూపేణా మనం కంట్రిబ్యూట్ చేసే ప్రతిదానికి మనకు కనీసం రావాల్సిన ఈ మూడు. ఇందులో ఆహారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు ఏంటంటే 3,500 వరకు ఇంచుమించుగా మీ అకౌంట్లోకి వచ్చేలా చేస్తాను అని. ఇప్పుడు ఇది ఎలా ప్రాక్టికల్లీ పాసిబుల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ధాన్యాలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా ఇంత రేషన్ కింద పంపితే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుని మనకి పంచి పెడతామని జరుగుతుంది. జనరల్గా రేషన్ డీలర్స్ వీళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారు, వాళ్ళు ఇక్కడ పంచి పెడతారు. కాకపోతే లోకల్ దళారీ వ్యవస్థలో ఇవన్నీ ఎక్కువైపోయి ఇక్కడ ధాన్యాన్ని మళ్ళీ బ్లాక్లో వాళ్ళే కొనేసుకుని వాళ్ళే అమ్మేసుకుని అదొక సిండికేట్ మాఫియాలు అయిపోయి ఈ దళారులు అందరూ శుభ్రంగా బాగుపడిపోతా దగ్గర మన రాష్ట్రం వరకు మాత్రమే 30,000 కోట్లు ఈ బియ్యం మాఫియాలో, ధాన్యం మాఫియాలో చేసుకుని వెళ్ళిపోతున్నారు. రేపు ఈయన వచ్చాడంటే ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేదే. నేను చెప్తున్నాను ఒక విషయం, ఇక్కడ కొన్ని యూనియన్ టెరిటరీస్కి చిన్న రాష్ట్రాల్లో 1-2 చోట్ల గవర్నమెంట్ని వాళ్ళు మాకు డబ్బు రూపాయన ఇచ్చేస్తే జనాలుగా డైరెక్ట్గా పంచి పెడతామని వాళ్ళు అడగటం జరిగింది, వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది ప్రాక్టికల్గా అప్లికబుల్ అయ్యేదే. మన రాష్ట్రంలో కూడా ఆ పని చెయ్యొచ్చు. ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ దళారీ వ్యవస్థ అంతా పోతుంది. ఇదంతా మరి వాళ్ళ దగ్గర బతికి వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరినీ బతికించడం కోసం ఇదంతా చెడగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. రేపు ఈయన వచ్చాడంటే స్టేట్ బడ్జెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఈ డబ్బుల్ని ఆల్రెడీ ఈ ధాన్యం కోసం మనకిచ్చి రేషన్ సరుకుల కోసం ఇచ్చే డబ్బుల్ని జనానికి ఏమంటారు ఇది వస్తు రూపాయనే ఇచ్చేదని డబ్బు రూపంలో జనానికి ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే మనకు రూపాయికి ఇచ్చి బియ్యాన్ని వాళ్ళు 23 రూపాయలు పెట్టుకుంటున్నారు. ఆ 23 రూపాయలని మనకే తిరిగి ఇచ్చేస్తే మనకి లాభమా కాదా? మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం లేదా? ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఒకటి రవాణా వ్యవస్థ అంటే డబ్బు రూపాయన ఎప్పుడైతే మీకు ఇచ్చేస్తారో అనవసరంగా ఈ ధాన్యాన్ని మళ్ళీ రేషన్ షాపులకు పంపించి రేషన్ షాపుల నుంచి మళ్ళీ వీళ్ళు వెనక్కి తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి మిల్లులకు పంపించి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి ఇదంతా తగ్గుద్ది కదా. ఇదంతా ఎప్పుడైతే తగ్గుతుందో పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు కూడా ఆ 30,000 కోట్లలో దీన్నే వేస్తారు వాళ్ళు. అది తగ్గుద్దిగా. దానికి తోటి వీళ్ళు తినేసిది, అడ్డంగా తినేసిది, అది తగ్గుద్దిగా. ఇదంతా రాష్ట్రానికి మిగులుతుందా? మిగిలినప్పుడు మనకి లోకల్లో ఉండే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు తగ్గుతాయి. మనం కొనుక్కుని ప్రతి వస్తువు మీద రేటు ఆ పెట్రోల్, డీజిల్ రేట్ల వల్ల పెరుగుతుంది, తగ్గుతుంది జరుగుతుంది. మధ్యలో రైతు ఏమైనా బాగుపడుతున్నాడా ఆలోచించండి. కాబట్టి ఈ 2,500 నుంచి 3,500 అనేది ఏదైతే చేస్తారో దానివల్ల గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి లాభం చేకూరుతుంది. తద్వారా రైతులకి లాభసాటిగా వ్యవసాయం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకటి, మీరు కొనుక్కునే వస్తువు శుభ్రమైనది అయితే తయారు చేసేవాడు కూడా శుభ్రమైన వస్తువు తయారు చేస్తాడు కదా. ఇప్పుడు ఈ పిచ్చి బియ్యం, చెత్త బియ్యం మనకి ఏదో విధంగా అంటగడుతున్నారు కాబట్టి దాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళు. అలా కాకుండా మనం కొనుక్కునేది మంచిది మాత్రమే మనకు అందుబాటులోకి వచ్చిందంటే, ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారండి. అంటే ఏంటి, అక్కడ ఉన్న దేశాల్లో ఉండి జనాభా చెత్తా చెదారం తినరాళ్ళు. మనం అమ్మి మనకి వీళ్ళు ఏదైతే అంటగడుతున్నారో అలాంటిది అక్కడికి పంపిస్తే వాళ్ళు తింటారా? అలా మనం ఎందుకు తినాలి? మనం మనుషులం కదా, మనం పశువులమా చెత్తా చెదారం తినడానికి? వాళ్ళకున్న ఎక్కువేంటి, మనకున్న తక్కువ ఏంటి? అమ్మి వాళ్ళందరూ శుభ్రమైన కొనుక్కు తింటా ఉంటే మనం మాత్రం మనకి రేషన్ కింద మనకి ఊరికనే ఇస్తున్నారు. మనం గట్టి ట్యాక్స్లే కదా మనకి ఇచ్చేది, ఊరికనే ఏది ఇవ్వట్లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి వచ్చి ఆదాయం మీద 10 పైసలు కూడా భారం పడకుండా ఆ వచ్చే డబ్బుని ఏదన్నా ఒకవేళ యాడ్ చేసినా మనుషులు ఆహారానికి కాబట్టి మ్యాక్సిమం అయితే మన స్టేట్ గవర్నమెంట్కి ఒక 10,000 కోట్లు ఖర్చు అవుతుంది అంతే. దానికి మొత్తం 40,000 కోట్లు అయితే అందులో 30,000 కోట్లు వీళ్ళ చెత్తా చెదారం తీసేసి అంతా పోయిన తర్వాత ఒక 10,000 కోట్లు మ్యాక్సిమం దీనికి అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి చెప్తానండి మీకు. మన రాష్ట్ర జనాభా 5.5 కోట్లు. 5.5 కోట్ల మంది జనాభాకి వీళ్ళు 5.5 కోట్ల మంది జనాభా, మన రాష్ట్ర జనాభా.
మేము ఇదివరకు యాస్కామ్ అన్న ప్రోగ్రామ్ చేసామండి, ఎవరన్నా చూసి ఉండుంటే. గ్రామాల్లో రైతులకి వీళ్ళకి రైతు కూలీలకి మన పార్టీ సిద్ధాంతాలు, అసలు ఓ పార్టీ ఎలా పనిచేయాలి, ఓటు హక్కు ఏంటి, ఇదంతా చెప్తానికి వెళ్తా. మీకు అబద్ధం, నాకు నిజం అండి. అది ఎందుకు తప్పో చెప్పండి, తప్పులేదు. మీరు తప్పు అనుకుంటే ఎందుకు తప్పు రాయండి. కనీసం మీరు ఎదురుగా రాలేరు కానీ కనీసం రాయండి, చదువుతాం, తెలుసుకుంటాం మేము కూడా ఇది తప్పు ఇలాగని చెప్పి. సరే, ఇన్సూరెన్స్ గురించి వచ్చేటప్పటికి మేము యాస్కామ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఒక మనిషికి 60 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ వచ్చిందండి. ఫెటాలిటీ అంటే మనిషి చనిపోయినా ఏమైనా జరిగినా 1,00,000 రూపాయలు క్లెయిమ్ వస్తుంది వాళ్ళకి, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏమైనా ఉన్నా దానికి. సో మీరు 10 లక్షలకే ఆయన ఇన్సూరెన్స్ చేస్తానంటే 60 × 10 600 మామూలుగా అయితే. ఇది కాకుండా మీకు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేయించేది ఎలా అంటే, మనకి కంటికి వచ్చినా కాలుకి వచ్చినా ఒంట్లో బాగోపోయినా చిన్నదే పెద్దదని కాదు, మీరు హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వైద్యం జరగాలి. అది ఎజెండా. 600 కాదు, 1000 రూపాయలు అనుకోండి, 1500 అనుకోండి, 2000 వేసేసుకోండి. 2000 కన్నా ఎక్కువ ఏ ఇన్సూరెన్స్ అంటే 5.5 కోట్ల మందికి చేయించానంటే అసలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంతో ఆనందంగా చేస్తాయి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, మీరు హాస్పిటల్కి వెళ్ళి మనకు సంబంధించిన కార్డు ఏదో ఇస్తారు, ఇన్సూరెన్స్ కార్డు, అది చూపించారంటే ఫ్రీగా వైద్యం చేయాలి, ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇవ్వాలి మీకు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తోటి వీటితోటి దీన్ని కంపేర్ చేసి ఒక చిన్న లెక్క చెప్తాను మీకు. అదేంటంటే, ఆరోగ్యశ్రీ తోటి లెక్క వేసినప్పుడు 2009-10 టైంలో ఆరోగ్యశ్రీ చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఇంచుమించు 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతుంది రఫ్గా. అప్పుడున్న లెక్కల ప్రకారం ఒక 400 కోట్లు అయ్యి ఖర్చు చోటన, అది కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చారండి, అది ఒక 400 కోట్లు అయ్యి చోటన ప్రైవేట్ హాస్పిటల్కి గవర్నమెంట్ డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం అనేది జరగటం వల్ల 1800 కోట్ల వరకు అయ్యిందండి అది. సో అది ఇప్పుడు మీరు ఇదే లెక్క వేసుకుంటే 5.5 కోట్ల మంది జనాభాకి ఎంత ఖర్చు అవుతుంది అంటే, మీకు 5.5 కోట్లు ఇంటూ 2000 వేసుకుంటే 11,000 కోట్లు మ్యాక్సిమం. 2000 అంటే నేను చాలా ఎక్కువ వేసి చెప్తున్నాను. నేను చెప్తున్నాను కదా, ఫెటాలిటీ ఇన్సూరెన్స్కి 600 రూపాయల మించి అవ్వదు, 500-600 మించి అవ్వదు. అది మీరు ఇంకా మొత్తం కన్నుకి కాలుకి జలుబుకి జ్వరానికి అన్నిటికీ లెక్కేసేసుకుంటే మీకు హార్డ్లీ వచ్చేది అంత మీకు ఒక 1000-1500 మించి అవ్వదు. నేను 2000 మ్యాక్సిమం వేసి చెప్పేసిన మీకు 10,000 కోట్లు 11,000 కోట్లు మించి దాటదు అసలు చెప్తున్నా. నా ఉద్దేశం అయితే ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 5.5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ చేంజ్ చేయొచ్చు. దేనికైనా ఇంకా మీకు ఏం వచ్చినా హాస్పిటల్ పట్టించుకుంటుంది ఫ్రీగా. ఫ్రీ వైద్యం అనేది ప్రతిదానికి జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలు ఎలాంటి, ఇప్పుడు వీళ్ళు ఏదో చంద్రన్న భీమాలు ఇస్తున్నారు చూసారు, వాటిలో మీకు చిన్న చిన్న వాటికి రావండి. ఇప్పుడు ఒక 40,000 50,000 ఖర్చు అయ్యే చోట నవ్వు, కానీ 50,000 అంటే తక్కువ. ఇది మాటలు కాదు. ఇది లెక్క చూసినప్పుడు ఇందాక చెప్పింది మీకు ధాన్యానికి వీటికి కలిపి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాకుండా మ్యాక్సిమం అయితే స్టేట్ గవర్నమెంట్కి 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదో 40,000-30,000 కోట్లు మాఫీ ఇదంతా పోగా 10,000 కోట్లు. 10,000 కోట్లు కాకుండా మనకు వచ్చి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి స్టేట్కి. ఎందుకంటే ఈ రవాణా చెత్త చెదరం తగ్గడం వల్ల పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి. తగ్గడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మిగిలిన వస్తువుల రేట్లు కూడా తగ్గుతాయి. అది మనకి బెనిఫిట్ అది. సో ఇంకా మంచి క్వాలిటీ అవుట్పుట్ బయటకు తీసుకొస్తారో ఆ 3,500కి మనకి ఇంకా మంచి వస్తువులు మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే దానికన్నా మంచి వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకదానికోటి ఇంటర్లింక్ అండి. వ్యవసాయం ఎందుకు చేస్తాం? మనిషి భోజనం తినకపోతే వ్యవసాయం ఎవరైనా చేస్తారా? మనిషి తిండి తినకపోతే. కాబట్టి మనం తినేదాన్ని బట్టి వ్యవసాయం ఇంటర్లింక్ అయి ఉంటుంది. మనకు వాడి మెడిసిన్స్ కోసం మూలికలు అయ్యి కావాలి కాబట్టి దానికి తగ్గ వ్యవసాయం దానికి చేయాలి. దాని ప్రతిదీ ఈ మూడిట్లకేనండి. ఆహారం, వైద్యం, విద్య. ఆహారం అంటే మంచినీళ్ళు, ఆహారం, వైద్యం, విద్య, ఈ మూడిట్లకి అనుసంధానంగా అన్నీ ఉంటాయి. మీకు అర్థమైందా? దీన్ని బట్టి చూసుకున్నప్పుడు దీనికి ఒక 10,000 కోట్లు అదైతే ఒక 10,000 కోట్లు ఇన్సూరెన్స్లకి వీటికి అయితే గట్టిగా స్టేట్ బడ్జెట్లో ఒక 20,000 కోట్లు ఖర్చు పెడితే సరైన ఆహారం సరైన వైద్యం వచ్చేలా పవన్ కళ్యాణ్ గారు ఎజెండా ప్లాన్ చేస్తున్నారు. మనకు 2 లక్షల కోట్ల బడ్జెట్లో వైఎస్ఆర్సీపీ చెప్పిన 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు బడ్జెట్ చెప్తున్నారు వాళ్ళు. ఇంకేదో వీళ్ళు ఏం చెప్తారో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోని వీళ్ళు ఎలాగ అమలు చేయలేదు కాబట్టి టీడీపీ గురించి మాట్లాడతాం అనవసరం. వైఎస్ఆర్సీపీ వరకు వాళ్ళు 4 లక్షల 5 లక్షల కోట్ల బడ్జెట్లు చెప్తే అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు? మనకి ఎంత అప్పు తీసుకొచ్చేస్తారు? ఆ అప్పు వల్ల మనకు పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కొన్ని వస్తువుల మీద ఉండే ట్యాక్సులు ఇవన్నీ పెరిగిపోతాయి. అవన్నీ పెరుగుతూ మనకు ఆనందమేనా? ఇంకెందుకు? మీకు ఓ పక్క నుంచి చెప్తే ఇంకో పక్క నుంచి పెంచుకెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి. ఇది మనం ఆలోచించుకోవాలి. అలా కాకుండా మన బడ్జెట్ 2 లక్షల కోట్లు అయితే ఒక 20,000 30,000 పెట్టి దేశంలో ఆరోగ్యం, విద్య, వైద్యం అని 3 వచ్చేసిలా ఉంటే మిగిలిన ఇన్స్టిట్యూషన్స్ అంటే మన రోడ్లు, అక్కడ పనిచేసే వాళ్ళ జీతాలు,
మిగిలిన వ్యవస్థ అంతా నడపడానికి కావాల్సిన డబ్బులు ఉంటాయి కదా, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ చేయడానికి, ఫ్రీ ఎలక్ట్రిసిటీలు అవి ఈ బోర్డులు ఉంటాయి. ఇవన్నీ తిరిగి నడుపుతా కూడా అప్పు అనేది చేయకుండా రాష్ట్రానికి ప్రాపర్ పెన్షన్, ఇంతకన్నా మనిషికి ఏం కావాలి? ఇవన్నీ ప్రాపర్గా ప్రొవైడ్ చేయడమే ఒక గవర్నమెంట్ పని. అది కూడా ఆయన ఏమంటున్నాడో, ఎక్కడి నుంచో నేను తీసుకొచ్చి పెడతాం కాదు, మీ డబ్బులు మీకు స్వచ్ఛందంగా నిజాయితీగా పంచి పెడతాం, మీకు ఒక సఫలీకృతం అయ్యేలాగా. అంతే తప్పించి మీ డబ్బులు మేము మింగేస్తానికి 10 పైసలు మీకు పడేసి పిల్లికి పెచ్చం పెట్టినట్టు మిగిలిన దాన్ని మేము దొబ్బేస్తానికి కాదు. ఎవరి జేబులో డబ్బులు పెట్టరు. చంద్రన్న ఏమి తన సొంత డబ్బులు ఇవ్వట్లేదు, హెరిటేజ్ల నుంచి వాటి నుంచి తీసివ్వడం, మనం కట్టిన ట్యాక్సుల్లో డబ్బులే మనకి ఇస్తారో. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. ఒక 20,000 కోట్లు 25,000 కోట్లు లోపు బడ్జెట్లో ఆహారం, విద్య, వైద్యం ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేసేస్తుంది. ఆహారాన్ని, మంచినీళ్ళు, వైద్యాన్ని ఒక 25,000 కోట్ల లోపు. ఎందుకంటే ఆయన ఏమంటారు, అది ఫ్రీగా సిలిండర్ అది కలిపితే మీకు 10,000 కోట్ల నుంచి దాటదో, 15,000 కోట్ల నుంచి దాటదో. ఒక 10,000 కోట్లు పెట్టి ఇన్సూరెన్స్ చేయించారంటే టాప్గా అందరికీ వైద్యం అనే ఫెసిలిటీ జరుగుతుంది. ఇది చేసుకుంటాం మనం. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంకా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం, బలపరుచుకుంటా. ఇలాంటి ఒక పాజిటివ్గా, ఒక ప్రాక్టికల్గా ఈయన తీసుకెళ్తానో చూస్తున్నాడు. ఇది జనాలకి తెలియజెప్పండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా అవుతుంది అంటే ఇది చెప్పండి. గట్టిగా 10,000 కోట్లు, మనకున్న 2 లక్షల కోట్ల బడ్జెట్లో 10,000 కోట్లు పెడితే ఫ్రీగా మొత్తం అందరికీ వైద్యం అందించడం కన్నా ఇంకేం కావాలి? చిన్నపిల్లల నుంచి పెద్దోడు వరకు. మీకు ఇప్పుడు ఒక మనిషి హార్ట్ ఆపరేషన్ అని వచ్చాడు అనుకోండి, ఒక 20 మంది మీకు ముక్కు, జలుబులు, జ్వరాలు అని చెప్పి వస్తారు. వీళ్ళకి బ్యాలెన్స్ చేసినప్పుడు ఆడికి ఒక 50,000 అయితే ఈ 20 మందికి కలిపి 30,000 అవుతుంది. మీకు ఒక్కడికి 50,000 అయితే మనిషికో 2,000 ఎంతో అవుతాడు. సో ఈ బ్యాలెన్స్ చేసుకుంటే 10,000 కోట్లు దాటదు. అందులో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా కొద్ది గొప్ప వాళ్ళు చేసినందుకు వాళ్ళకి మిగులుతుంది, ఇచ్చినందుకు గవర్నమెంట్కి, జనాలకి శుభ్రంగా ఉంటుంది, సరైన భోజనం దొరుకుతుంది. ఇంక విద్యను ఎలా చెప్తారు అనేది వెయిట్ చేస్తున్నాను నేను. ఫిన్లాండ్ తరహా ఎడ్యుకేషనల్ సిస్టమ్ తీసుకురావాలంటే ఆల్రెడీ మనకి విద్యకు సంబంధించి 7,000 కోట్ల నుంచి ఎంతో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా వస్తాయి. వాటిని మనం సఫలీకృతం చేయడం. ఎందుకంటే ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారండి, ఒక బిడ్డ మీద, మన జయప్రకాష్ నారాయణ గారు చెప్పాడు, ఒక బిడ్డ మీద సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి 70,000 కోట్లు ఖర్చు పెడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 70,000 రూపాయలు, ఒక బిడ్డ మీద 70,000 రూపాయలు ఖర్చు పెడుతుంటే మనం ఒక కార్పొరేట్ ఏమంటుంది ఈ కాన్వెంట్లోనూ వీటిలోనూ జాయిన్ చేస్తే పిల్లలకి ఒక 50,000 ఎంతో ఖర్చు పెడుతున్నాం, మనం 20,000 30,000 పెడతాం. 70,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే స్టేట్ గవర్నమెంట్ పిల్లల మీద ఖర్చు పెడుతుంది ఒక బిడ్డ మీద. ఆ 70,000 సరిగ్గా సఫలీకృతం చేస్తే అంతకన్నా మంచి ఫెసిలిటీ ఎక్కడన్నా దొరుకుతుంది, అంతకన్నా మంచి స్కూల్ అవుతుంది ఏదన్నా. అది కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. అసలు వైద్యం, విద్య అని గవర్నమెంట్ అండర్లో ఉంటే అనవసరమైనవి చెయ్యరు. అవసరం లేకుండా ఆపరేషన్లు చేయడం అనేది ఎప్పుడు వస్తుంది? దాని మీద సంపాదించుకోవాలి అనేది ఉన్నప్పుడు. డాక్టర్కి జీతం తప్ప ఇంకేం రాదన్నప్పుడు అనవసరంగా మీకు ఆపరేషన్ చేస్తాడా? అనవసరమైన మెడిసిన్స్ మీకు ఇస్తాడా? ఎక్కువ పని వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎవరన్నా పని తగ్గించుకోవాలని చూస్తారు. సో అవసరం లేని చెత్త అంతా మనకు పెట్టరు, అవసరం లేని చెత్త అంతా మనకు అమ్మరు, అవసరం లేని చెత్త అంతా మన ఒంట్లో పొడిచేరు, దింపేరు. అది ఆలోచించుకోండి. ఒక మెరుగైన సమాజం కోసం ఇలాంటి ఆలోచించి లీడర్ని తీసుకురండి. విఘ్నత ఆలోచిస్తున్నాడు, ప్రాక్టికల్ సొల్యూషన్స్ చెప్తున్నాడు. అడ్డంగా తినేయడానికి ఫ్యాన్సీ ఆఫర్లు ఇవ్వట్లేదు. ఇదేం పండగ కాదు ఆషాఢం ఆఫర్లు ఇవ్వడానికి. ఆలోచించుకోండి. ఇవి జనాలకి తెలియజెప్పండి. నా ఉద్దేశం అది. ఆన్లైన్లో మేము లైవ్లు పెట్టిది ఇది మేము కష్టపడిపోతామని మాత్రం అనుకోవద్దు. మేమేం కష్టపడిపోతాం కాదు. ఇది మీకు ఎందుకంటే గొంతుకు ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఇది మీరు 10 మందికి గ్రౌండ్ లెవెల్లో చెప్పండి. దానికోసం ఆన్లైన్ వాడుకోవాలి తప్ప మేము కష్టపడిపోతాం, మేము చేసేస్తున్నాం అంటానికి ఏం లేదు ఇక్కడ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.